హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను సింపుల్గా రాగి రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, సాల్ట్ వేసి అందులోకే కొద్దిగా రాగి పిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటే ఈ పిండిని బాగా మెత్తగా ముద్దలాగా తడుపుకోవాలన్నమాట. చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. కొద్దిగా ఇలా కలుపుకొని ఈ పిండిని పక్కా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ రాగి పిండిని రొట్టెల్లా ఎలా తట్టుకోవాలంటే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడెక్కేలోపు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకునే రాగి ముద్దని ఒక తడి క్లాత్ మీద వేసి ఇలా ఒత్తుకున్నామంటే మనకి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నామంటే పల్సగా వస్తుంది. ఇలా ఒత్తుకున్న ఈ రాగి రొట్టెని కాలిన పెనం మీద వేసి రెండు వైపులా దూరగా కాల్చుకోవాలన్నమాట. ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని రెండు వైపులా కాల్చుకున్నామంటే మనకు రాగి రొట్టె రెడీ అయిపోయిందనమాట. ఈ రాగి రొట్టె హెల్త్కి చాలా మంచిది. ఈ రాగి రొట్టెల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా తీసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ రాగి రొట్టెలను ట్రై చేయండి. అలాగే గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.